మత్స్యావతారము. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు. అంటే లోకాలన్నీ కూడా రక్షించవలసినటువంటి బాధ్యత అయిందే. రాక్షసులు ఈ లోకాల మీద దండయాత్ర చేసినప్పుడు కానీ, ఈ లోకాలని ఆక్రమించినప్పుడు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి సాధువుల్ని సజ్జనుల్ని హింసిస్తున్నప్పుడు కానీ, ఈ లోకాలన్నీ కూడా రక్షించవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువుదే. అందుకే ఆయన్ని స్థితికారకుడు అన్నారు. అయితే శ్రీ మహావిష్ణువు ఈ లోకాలను రక్షించడం కోసం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం కోసం అనేక సార్లు సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ కూడా నేను జన్మిస్తాను అని చెప్తాడు భగవద్గీతలో. అయితే ప్రతి యుగంలోనూ జన్మిస్తాడా అంటే యుగానికి ఒక్కసారే జన్మిస్తాడా అనేది మనకు వచ్చే అనుమానం. అది కాదు. మరి ఏం చేస్తాడు? అవసరమైనప్పుడల్లా జన్మిస్తాడు. ఒక్కొక్కసారి ఈ భూమి మీద ఆయన యొక్క అవసరం లేకుండా ఉండొచ్చు. అటువంటి సమయంలో భూమి మీదకి రాడు. ఒక్కొక్కసారి వెంటనే ఆయన అవసరం రావచ్చు. అటువంటి సమయంలో వస్తాడు. మరి ఇలా భూమి మీద వస్తాడు అంటే ఆయన జన్మిస్తాడా? పరమేశ్వర స్వరూపానికి జనన మరణాలు లేవు. పరమేశ్వర స్వరూపానికి సావు పుట్టుకలు లేవు. అది ఎప్పుడూ కూడా జన్మించదు, మరణించదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. మరి ఈ లోకంలోకి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే దాన్ని ఆవిర్భావము అని అంటారు. తనను తానుగా సృష్టించుకుంటుంది. ఈ లోకంలోకి తనను తానుగా సృష్టించుకుంటుంది. ఇలా ఈ సృష్టించుకున్నటువంటి వాటినే అవతారాలు అని అంటాం మనం. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి అనే కోరికతో ఆ పరమేశ్వరుడు భూమి మీద అవతరించాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు భూమి మీద అవతరించాడు అని అంటూ ఉన్నాం కదా, ఎన్ని రకాలుగా అవతరించాడు? ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు మొత్తం 24 రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు అని భాగవతం చెప్తాను మనకి. 24 రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు. అందులో దశావతారాలు, ఈ 10 అవతారాలు మనకి తెలుసు. సామాన్యమైనటువంటి ప్రజలకు అందరికీ కూడా మత్స్య కూర్మ వరాహస్య నరసింహస్య వామన, రామో రామస్య రామస్య బుద్ధ కలికిమేవచ, ఈ 10 కూడా దశావతారాలు అంటారు. ఈ దశావతారాలు మనకందరికీ కూడా తెలుసు. కానీ తెలియనటువంటి అవతారాలు అవి ఇంకా 14 అవతారాలు ఉన్నాయి. వ్యాసుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే, హంసావతారం ఎత్తాడు. ఇలా ఒకటి కాదు, పరశురాముడు, ఇలా మొత్తం మనకి 14 అవతారాలు ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి అవతారాలు, ఈ అవతారాల యొక్క మూల సిద్ధాంతం ఏమిటి? అసలు ఎందుకు ఈ అవతారం ఎత్తవలసి వచ్చింది అంటే ఈ భూమి మీద ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి.
ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసమే ఆ భగవానుడు ఈ భూమి మీద మళ్ళీ మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉన్నాడు. ఇందులో మొట్టమొదటిది, ఈ దశావతారాల్లోనూ మొట్టమొదటిది మత్స్యావతారం. మత్స్యావతారము అంటే అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది పూర్వకాలంలో మత్స్యము అంటే చేప. సోమకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి వేదాలన్నీ కూడా ఎత్తుకుపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చేప రూపంలో ఈ భూమి మీద అవతరించి ఆ సోమకాసుర సంహారం చేసి మళ్ళీ ఆ వేదాలు తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. సోమకాసురుణ్ణి సంహరించడం కోసం విష్ణుమూర్తి ఈ చేప అవతారమే ఎందుకు ఎత్తవలసి వచ్చింది? చేపగా ఎందుకు పుట్టాడు? ఇంకో రూపంలో ఏదైనా అవతరించవచ్చు కదా అని అంటే, ఆ సోమకాసురుడు ఈ వేదాలు తీసుకెళ్లిపోయి సముద్ర మధ్యలో దాక్కున్నాడు. సముద్రంలో దాక్కున్నాడు. మరి సముద్రంలో అంటే నీటిలో ఈదగలిగినటువంటిది, నీటిలో సంచరించగలిగినటువంటిది, నీటిలో జీవించగలిగినటువంటిది జలచరం చేప. అందుకని చేపావతారం ఎత్తాడు. అదే మత్స్యావతారం. ఈ మత్స్యావతారంలో అది కూడా ఎలా జరిగింది అంటే, పూర్వకాలంలో జరిగినటువంటి ఒక బ్రహ్మకల్పంలో ప్రళయం సంభవించింది. పాక్షిక ప్రళయం సంభవించింది. పాక్షిక ప్రళయము అంటే ప్రళయం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సంపూర్ణ ప్రళయము, రెండోది పాక్షిక ప్రళయం. సంపూర్ణ ప్రళయము అంటే ఈ చరాచర జగత్తంతా పూర్తిగా నాశనం అయిపోతుంది. మనమేదో మన ఒక్క దేశమే జగత్తు అని అనుకోకూడదు. ఈ భూమి మీద ఉన్నటువంటి 6 ఖండాలు కూడా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అలాగే అమెరికా, ఈ అన్ని ఖండాలు కూడా ప్రపంచంలో భాగాలే. అవే కాదు, అంటార్కిటికా అది కూడా ఇందులో భాగమే. ఇవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి, పూర్తిగా కనుమరుగైపోతాయి. అది సంపూర్ణమైనటువంటి ప్రళయము అంటే. ఈ సంపూర్ణమైనటువంటి ప్రళయం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వస్తుంది? మనకి ఎక్కడా కూడా సంపూర్ణమైనటువంటి ప్రళయం వచ్చిన దాఖలాలు లేవు. సంపూర్ణ ప్రళయం ఎప్పుడూ రాలా. మనకు వచ్చిందల్లా, మనకి తెలిసిందల్లా పాక్షికమైనటువంటి ప్రళయం. అంటే ఈ జగత్తులో కొంత భాగం మాత్రం నాశనం అయిపోతుంది, కొంత భాగమే నాశనం అవుతుంది. ఈ కొత్త భాగమే నాశనం అవుతుంది. ఇది పాక్షికమైనటువంటి ప్రళయము అన్నాం కదా. మరి ఇది ఎలా వస్తుంది? ఈ పాక్షికమైనటువంటి ప్రళయం సామాన్యంగా నీటి వల్ల వస్తుంది, అగ్ని వల్ల వస్తుంది. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలో చాలా దేశాలు నాశనం అయిపోయినాయి. జపాన్ చాలా వరకు దెబ్బతిన్నదప్పుడు. అమెరికా అణుబాంబులు వేసింది. జపాన్లో హిరోషిమా, నాగసాకి, ఆ 2 ద్వీపాలు కూడా అసలు నాశనం అయిపోయినాయి. అప్పుడే ఆ జపాన్ వాడు ఓడిపోయాను అని చెప్పేసి తెల్ల జెండా ఎగరేశాడు. మరి ఇటువంటి పరిస్థితి, ఇదంతా కూడా పాక్షికమైనటువంటి ప్రళయం. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం మన దేశంలోనే మహారాష్ట్రలోని లాతూర్లో భూకంపం వచ్చింది. లాతూర్ భూకంపము, చాలా మంది చచ్చిపోయారు. అది పాక్షికమైనటువంటి ప్రళయం. మనకి
1977వ సంవత్సరంలో మన ప్రాంతంలోనే, ఆంధ్రదేశంలోనే దివి తాలూకా సముద్రం ఉప్పొంగి నేల మీదకి వచ్చేసింది, దేశం మీదకి వచ్చేసింది. లక్షల మంది జనాభా కనుమరుగైపోయారు. రాత్రికి రాత్రి శవాలు గుట్టలు గుట్టలుగా కొట్టుకొచ్చేసినాయి. దాన్నే ఉప్పెన అని అంటారు. అలాగే ఇటువంటి ఉప్పెనలు అమెరికాలో వచ్చినాయి, ప్రపంచంలో చాలా దేశాల్లో వచ్చినాయి. ఇవన్నీ కూడా పాక్షికమైనటువంటి ప్రళయాలు. అక్కడ ఉన్నటువంటి జనులు చాలా మంది చచ్చిపోతారు. ఇవన్నీ కూడా పాక్షికమైనటువంటి ప్రళయాలు. గతంలో గడిచినటువంటి కల్పంలో ఒకసారి ఈ పాక్షికమైనటువంటి ప్రళయం వచ్చింది. పాక్షికమైన ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు నిద్రపోతాడు. అలా బ్రహ్మదేవుడు నిద్రపోతూ ఉన్నటువంటి ఆ సమయంలో సోమకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు, ఆయన బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలు కాస్త తీసుకుని పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఎవరికి కనిపించకుండా సముద్రంలో దాక్కున్నాడు. అటువంటి ఆ సోమకాసురుణ్ణి సంహరించి ఆ వేదాలు తీసుకురావాలి అంటే నీళ్లలోకి వెళ్ళి అతనితో యుద్ధం చేయాలి. నీళ్లలో సంచరించడం అనేది మామూలు జీవుల వల్ల కాదు. అందుకని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తాడు ఇక్కడ. ఆ రోజుల్లో ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప వేదవేత్త, చాలా గొప్ప పండితుడు. ఆ రోజుల్లో రాజు అంటే మంచి చదువుకున్నటువంటి వాడు, ధార్మిక గుణాలు కలిగినటువంటి వాడు, పండితుడు అలాగే ఉండేవాడు. అంతేగాని చదువు లేనటువంటి వాడు, ఒక దుర్మార్గుడు, అటువంటి వాడు ఎవరు కూడా రాజుగా ఎక్కువ కాలం ఉండాల. అంటే అటువంటి వాళ్ళు రాజుగా లేరా అని మీరు అడగచ్చు. ఉన్నారు, ఎందుకు లేరు? ఉన్నారు. వేణ మహారాజు, భాగవతంలోనే వస్తుంది ఆయన కథ. వేణుడు అనేవాడు మహారాజు, పరమ దుర్మార్గుడు. అప్పుడు ఆ సమయంలో అడవిలో తపస్సు చేసుకుంటున్నటువంటి మునీశ్వరులు, ఋషీశ్వరులు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు. రాజా, నీ పద్ధతి మార్చుకో అని చెప్పారు. ఆయన నేను మార్చుకోను అన్నాడు. నేనే దేవుణ్ణి అన్నాడు. నన్ను మించినటువంటి శక్తి ఏది లేదు అన్నాడు. మళ్ళీ చెప్పారు ఋషులు, ఆయన మార్చుకోవాలా, వినలా. అప్పుడు ఋషీశ్వరులు, మునీశ్వరులు అందరూ కూడా తమ యొక్క తపశ్శక్తితో ఆ రాజుని భస్మం చేసేశారు. అతన్ని చంపేసి అతడి యొక్క కుమారుడికే పట్టాభిషేకం చేసి మళ్ళీ ఎవరి ద్రోవన వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి దుర్మార్గుడైనటువంటి రాజు ఎవరైనా ఉంటే అలా జరుగుతూ ఉండేది. సరే, ఇక్కడ ఈ ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి మహారాజు, దీని పేరు సత్యవ్రతుడు, చాలా గొప్ప పండితుడు, వేదాంగవిత్తుడు. ఒక రోజున ఈ సత్యవ్రతుడు కృతమాలిక అనేటటువంటి నదీ తీరంలో స్నానం చేస్తున్నాడు. స్నానం చేసి ఇప్పుడు నదిలో తర్పణ వదులుతూ ఉన్నాడు. సూర్యభగవానుడికి తర్పణ ఇస్తూ ఉన్నాడు. నదిలోకి వంగి దోసిడితో నీళ్లు తీసుకుని సూర్యభగవానుడికి తర్పణ ఇస్తున్నాడు. అటువంటి సమయంలో ఒక చిన్న చేప పిల్ల అతడి దోసిడిలోకి వచ్చింది.
కంగారు పడ్డాడు రాజు. వెంటనే దాన్ని నదిలో వదిలిపెట్టేశాడు. అలా నదిలో వదిలేయంగానే ఆ చేప మానవ భాషలో రాజుతో మాట్లాడుతుంది. ఓ రాజా, ఈ నదిలో పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి, చేపలు, కప్పలు, ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి. అవి నన్ను తినేస్తాయ్యా. ఈ నదిలో నాకు రక్షణ లేదు, కాబట్టి నన్ను రక్షించవలసింది, నాకు రక్షణ కల్పించవలసింది అని అడుగుతుంది ఆ చేప. సరే, పాపం ఇదేదో పిల్ల చేప కదా, దాని ప్రాణానికి హాని ఉన్నది అని చెప్పేసి గోల పెడుతోంది. దీన్ని రక్షిద్దాము అనే ఉద్దేశంతో ఆ చేపని కాస్త తన యొక్క కమండలంలో వేసుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు మహారాజు. కమండలము అంటే చేతిలో ఉండేటటువంటి జారీ చెంబు, దాంట్లో వేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రోజున రాత్రిపూట రాజుగారు విశ్రమించాడు. తెల్లవారేటప్పటికీ ఆ చేప కాస్త పెద్దదైపోయింది. ఎంత పెద్దదైంది అంటే, క్రితం రోజు చాలా చిన్న పిల్లగా ఉన్నటువంటి ఈ చేప తెల్లవారేటప్పటికి కమండలం అంతా నిండిపోయింది. ఉదయాన్నే రాజును చూసింది. రాజు మామూలుగా వచ్చాడు, కమండలం తీసుకున్నాడు. వెంటనే రాజుతో అంది, రాజా, ఈ కమండలం నాకు సరిపోవటం లేదు, చాలా చిన్నదైపోయింది, కాబట్టి నన్ను తీసుకెళ్ళి ఇంకెక్కడైనా నువ్వు నీళ్లలో వేయవలసింది, ఇంతకన్నా ఎక్కువ ప్రదేశంలో వేయవలసింది అంది. సరేనా అన్నాడు ఈ మహారాజు. దాన్ని తీసుకెళ్లి పెద్ద నీటి తొట్టెలో వేశాడు. విచిత్రం ఏమంటే, రాజుగారు చూస్తూ ఉండగానే తొట్టెంతా పెరిగిపోయింది ఈ చేప. ఇప్పుడు మళ్ళీ అంటుంది, ఈ తొట్టె నాకు సరిపోవటం లేదు. ఇప్పుడు రాజుగారు దాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద చెరువులో వేశాడు. ఆయన చూస్తూ ఉండగానే చేప పెరిగి పెద్ద అయిపోయింది, చెరువు అంతా నిండిపోయింది. రాజా, ఈ చెరువు నాకు సరిపోవటం లేదు అంది. చాలా ఆశ్చర్యంగా ఉంది రాజుకి. క్షణాల్లో ఈ చేప కాస్త పెరిగిపోతూ ఉన్నది. సరే, దాన్ని అతి కష్టం మీద తీసుకుని సముద్రంలో వదిలేయటానికి వెళ్ళాడు. సముద్రంలో వదిలేయబోతూ ఉంటే ఇప్పుడు ఈ చేప అంటుంది, రాజా, సముద్రంలో మొసళ్ళు, తిమింగలాలు, ఇలాంటివి పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, అవి కాసి నన్ను తినేస్తాయి. మరి ఇటువంటి సముద్రంలో నన్ను వదిలిపెట్టడం అనేది నీకు భావ్యమా అంటుంది. వెంటనే రాజు రెండు చేతులు జోడించి ఆ చేపకి నమస్కారం చేస్తాడు. అలా నమస్కారం చేసి, అయ్యా, ఎవరు నువ్వు? నేను కమండలంలో వేస్తే కమండలం సరిపోలేదన్నావు, నీటితోటి సరిపోలేదన్నావు, చెరువు సరిపోలేదన్నావు, ఇప్పుడు సముద్రంలో వేస్తానంటేనేమో మొసళ్ళు, తిమింగలాలు నన్ను తినేస్తాయి కాబట్టి వెయ్యొద్దు అని అంటూ ఉన్నావు. నువ్వు ఎవరవయ్యా అసలు? క్షణాల్లో నీ దేహాన్ని ఇంతగా పెంచేస్తున్నావు అంటే నువ్వు ఎవరో చాలా గొప్ప మహానుభావుడు అయి ఉంటావు, దివ్యమైనటువంటి శక్తి సంపన్నుడు అయి ఉంటావు నువ్వు. ఆ శక్తి సంపన్నుడు ఎవరో కాదయ్యా, సాక్షాత్తు శ్రీహరి. నువ్వే శ్రీహరి అయి ఉంటావు. ఓ మహానుభావ, ఓ శ్రీహరి, ఓ విష్ణుమూర్తి, నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించు అని అడుగుతాడు. ఇలా అడిగిన తర్వాత ఇప్పుడు ఆ చేప రాజుతో చెప్తుంది, రాజా, నిన్ను ఉద్ధరించడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా కొద్ది రోజుల్లో, కేవలము ఒక వారం రోజుల్లో
ప్రళయం సంభవించబోతూ ఉన్నది. ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంది. ఇక్కడ ఏమీ మిగలదు. కాబట్టి ఇప్పటికి 7వ రోజున ఒక పెద్ద పడవ వస్తుంది ఇక్కడికి. ఆ పడవలో నువ్వెక్కు, నీతో పాటుగా సప్తఋషులను కూడా ఎక్కించు. వారితో పాటు ఈ లోకంలో ఉన్నటువంటి ధాన్యాలు, అన్ని రకాలైనటువంటి ధాన్యాలు కూడా ఆ పడవలోకి ఎక్కించు. ఆ సమయంలో వాసుకి ఇక్కడికి వస్తాడు. ఆ వాసుకి యొక్క తోకను నీ పడవకి ఒక చివర కట్టేయి. వాసుకి యొక్క తలని నా యొక్క కొమ్ముకి కట్టు. చేపకి కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ముకి కట్టేయి. నేను సముద్రంలో ఈదుకుంటూ ముందు వెళ్ళిపోతూ ఉంటాను. నా కొమ్ముకు ఈ వాసుకితో నువ్వు కూర్చున్నటువంటి ఆ పడవను కట్టేయటం జరిగింది కదా, ఆ పడవ నా వెనకాలే వచ్చేస్తూ ఉంటుంది. అలా నేను ముందు పెడుతూ ఉంటాను, వెనకాల ఈ పడవ అనేది వస్తూ ఉంటుంది. ఆ పడవని ఇలా నేను తీసుకొని వెళ్ళిపోతాను. కొంతకాలానికి ఈ వర్షాలు అవి తగ్గిపోతాయి, మళ్ళీ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మళ్ళీ బ్రహ్మకల్పం అనేది ప్రారంభం అవుతుంది. మళ్ళీ పునఃసృష్టి అనేది జరుగుతుంది. అప్పుడు జరిగినటువంటి ఆ సృష్టిలో నువ్వే ప్రజాపతివి, నువ్వే అవుతావయ్యా, నువ్వే మనువు అవుతావు. కాబట్టి నువ్వే అప్పుడు సంభవించేటువంటి మనువు అవుతావు. ఆ మనువే వైవస్వత మనువు అనే పేరుతో నువ్వే ఉంటావు అని చెప్పాడు ఈ సత్యవ్రత మహారాజుకి. కాబట్టి నువ్వు ఈ పని చేయవలసింది అని ఆ చేప కాస్త అదృశ్యం అయిపోతుంది. ఆ చేప చెప్పినట్టుగానే రాజుగారు సప్తఋషులందరినీ కూడా పిలిపించాడు. అక్కడ సిద్ధంగా ఉన్నారు. 6 రోజులు గడిచినాయి. 7వ రోజున ఆకాశం అంతా భీకరంగా మబ్బులు పట్టేసినాయి. వర్షం ప్రారంభం కాబోతూ ఉన్నది. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక పెద్ద ఓడ కొట్టుకొచ్చింది అక్కడికి. ఈ చేప చెప్పినట్టుగా ఈ మహారాజు ఆ ఓడలో ఎక్కేశాడు. సప్తఋషుల్ని, అన్ని రకాలైనటువంటి ధాన్యాలని కూడా అందులో ఎక్కించుకున్నాడు. ఇంతలో వాసుకి అక్కడికి వచ్చింది. ఈ వాసువు యొక్క ఒకవైపు అంటే తోకనేమో పడవకి, తలనేమో ఆ చేప యొక్క కొమ్ముకి కట్టేశాడు. చేప ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో కొంతసేపు అయ్యేటప్పటికి ఆ చేప అలా వెళ్ళిపోతూ ఉన్నది. వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఈ చేప తోవలో సత్యవ్రత మహారాజు ఆ చేపకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, మహానుభావ శ్రీహరి, నాకు తత్వాన్ని బోధించవలసింది అని అడిగాడు. అప్పుడు శ్రీహరి అలా ఈదుతూనే తత్వబోధ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ వర్షం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. అలా ప్రారంభమైనటువంటి ఆ సృష్టికి ఈ సత్యవ్రత మహారాజే మనువైనాడు. అతడే వైవస్వత మనువు. ఈ రకంగా మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ చేప రూపంలోనే సముద్రం లోపలికి వెళ్ళిపోయి ఆ సముద్ర గర్భంలో దాక్కుని ఉన్నటువంటి సోమకాసురుని సంహరించి అతని దగ్గర ఉన్నటువంటి వేదాలు పట్టుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు.
ఈ రకంగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసుర సంహారం చేసి వేదాలను రక్షించాడు అని చెప్తూ ఉన్నది భాగవతం.